హాయ్ గాయ్స్, ఐపీఎల్ 2025లో 16th మ్యాచ్లో ఇవాళ లక్నో సూపర్ జైంట్స్ మరియు ముంబై ఇండియన్స్ తలబడిపోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈరోజు లక్నోలోని స్టేడియంలో ఆడబోతున్నారు. ఈ మ్యాచ్లో ముంబై స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్కు కొన్ని థ్రెట్స్ ఉన్నాయి. కొంతమంది లక్నో బౌలర్స్కు అతని మీద మంచి రికార్డు ఉంది. ఆ బౌలర్స్ ఎవరు, అలాగే రికార్డ్స్ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం, ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 బ్యాటిల్స్ చూసేయాలి. ఇక నెంబర్ 5లో మిచెల్ మార్స్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్. ఇదైతే పవర్ ప్లేలో చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ లో చూసాం మిచెల్ మార్స్ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ కి అంపైర్ గా అవుట్ అయిపోయాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అతని ఫస్ట్ బాల్ కే హర్దీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. సో దీంతో ఈ మ్యాచ్ లో కూడా ట్రెంట్ బౌల్ట్ లాంటి బౌలర్ అతనికి చాలా మంచి మ్యాచ్ అయిపోతాడు. అట్ ది సేమ్ టైం లాస్ట్ మ్యాచ్ లో బౌల్ట్ కేకేఆర్ మీద చాలా బాగా బౌలింగ్ చేశాడు. బట్ ఎనీవే, ప్రీవియస్ గా వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూసుకుంటే మాత్రం మిచెల్ మార్స్ పై వీళ్ళిద్దరు 7 innings లో తలబడితే 36 బాల్స్ ఫేస్ చేసిన అతను ఏకంగా 53 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ ఇప్పటి వరకు T20 ఫార్మాట్ లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. సో క్లియర్లీ మిచెల్ మార్స్ కి అయితే బౌల్ట్ మీద చాలా మంచి రికార్డు ఉంది. చూడాలి, దీంతో ఖచ్చితంగా పవర్ ప్లే లో అతను అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు. మరి బౌల్ట్ దీన్ని ఎలా కౌంటర్ చేస్తాడనేది చూడాలి. ఇక నెంబర్ 4 లో అయితే హార్దిక్ పాండ్యా వర్సెస్ అవేష్ ఖాన్. ఇదైతే డెత్ ఓవర్స్ లో ఉండే చాలా మంచి ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ప్రెసెంట్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బాల్ తో బాగానే రాణిస్తున్నప్పటికీ బ్యాట్ తో అంత మంచిగా ఆడలేకపోతున్నాడు. ఇక స్ట్రైక్ రేట్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. సో ఈ మ్యాచ్ లో చూసుకుంటే అతనికి అవేష్ ఖాన్ లాంటి బౌలర్ చాలా పెద్ద థ్రెట్ కావచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ అతను మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం హార్దిక్ పాండ్యాకి ఎగెనెస్ట్ గా చూసుకుంటే బీభత్సమైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరూ ప్రీవియస్ గా తలపడిన 7 innings లో 29 బాల్స్ వేసిన అతను కేవలం 17 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ మోస్ట్లీ హార్దిక్ పాండ్యాని 3 times అవుట్ చేశాడు. క్లియర్గా యావరేజ్ చూసుకున్నా, స్ట్రైక్ రేట్ చూసుకున్నా చాలా అంటే చాలా పూర్గా ఉన్నాయి. మెయిన్లీ స్ట్రైక్ రేట్ 58.6గా ఉంది. సో చూడాలి మరి ఈ మ్యాచ్ లో ముంబై కెప్టెన్ అవేష్ ఖాన్ ఎలా కౌంటర్ చేస్తారనేది. ఇక నెంబర్ 3లో రిషబ్ పంత్ వర్సెస్ మిచెల్ శాంట్నర్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లోని చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెసెంట్ రిషబ్ పంత్ అంత మంచి ఫామ్ లో లేడు. ఆడిన 3 మ్యాచ్లు ఫెయిల్ అయి చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సో దీంతో ఈ మ్యాచ్ లో అయినా సరే అతను ఫామ్ లోకి రావాలని చెప్పి అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెయిన్ గా అతను ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి ముంబై స్పిన్నర్స్ ని బాగా కౌంటర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న స్పిన్నర్స్ ఎక్కువగా రైట్ హ్యాండర్స్ కి బాగా బౌలింగ్ చేయగలరు. ఎస్పెషల్లీ మిచెల్ శాంట్నర్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పంత్ కౌంటర్ చేస్తే అది లక్నో టీమ్ కి చాలా ప్లస్ అవుతుంది. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే రిషబ్ పంత్ ప్రీవియస్ గా శాంట్నర్ ని ఆడేందుకు చాలా తడబడ్డాడు. వీళ్ళ ఇద్దరు T20 ఫార్మాట్ లో 4 innings లో తలబడితే 11 బాల్స్ ఫేస్ చేసిన అతను కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మిచెల్ శాంట్నర్ బౌలింగ్ లో 2 times అవుట్ అయిపోయాడు. సో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఒక ఆర్మ్ స్పిన్నర్ కి 4 innings లో 2 times అవుట్ కావడం అంటే అది నార్మల్ థింగ్ కాదు. నిజంగా బౌలర్ కి ఎంతో క్వాలిటీ ఉంటే గానీ ఇలాంటి చేయలేడు. దీంతో ఈ మ్యాచ్ లో మేబీ ముంబై టీం మిచెల్ శాంట్నర్ పంత్ కి ఎగెనెస్ట్ గా యూజ్ చేయడానికి ఎలాంటి ఆలోచన చేయదు అనుకుంటున్నా. డౌట్ పడకుండా అతన్ని యూజ్ చేస్తారేమో అనుకుంటున్నా. చూడాలి మరి పంత్ ఈ క్వాలిటీ స్పిన్నర్ ని ఎలా అవుట్ ప్లే చేస్తాడనేది. ఇక నెంబర్ 2లో సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్. ఇదైతే ఈ మ్యాచ్ లో ఉండబోయే చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. ఎందుకంటే ప్రెసెంట్ ముంబై టీంలో టాప్ నాచ్ ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్. అతను రీసెంట్ గా టీమిండియా తరఫున బాగా ఆడకపోయినప్పటికీ ఐపీఎల్ లో మాత్రం ఫామ్ అందుకున్నాడు. సో దీంతో ఈ మ్యాచ్ లో లక్నో టీం కాస్త జాగ్రత్తగా ఉండాలి. బట్ ఎనీవే, సూర్యకి అగైనెస్ట్ గా వాళ్ళ బౌలర్స్ కు చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. మెయిన్లీ శార్దుల్ చూసుకుంటే ప్రీవియస్ గా సూర్యని స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరూ 6 innings లో తలపడితే 17 బాల్స్ వేసిన అతను 23 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో 2 times అవుట్ కూడా చేశాడు. సో క్లియర్లీ సూర్య అయితే శార్దుల్ కి అగైనెస్ట్ గా స్ట్రగుల్ అయ్యాడు. ఈవెన్ రవి బిష్ణోయ్ కూడా సూర్యకుమార్ యాదవ్ ని ప్రీవియస్ గా 3 times అవుట్ చేశాడు. అండ్ ఆల్సో అవేష్ ఖాన్ కూడా ఒకసారి అవుట్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సూర్యకి 3 మీద అంత మంచి స్ట్రైక్ రేట్ లేదు. సో దీంతో ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరినీ ఎలా కౌంటర్ చేస్తారనేది అయితే కనుక చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఇక నెంబర్ 1లో నికోలస్ పూరన్ వర్సెస్ దీపక్ చాహర్. ఈ మ్యాచ్ లో ముంబై టీం కు అతిపెద్ద సవాల్ విసిరే ప్లేయర్ నికోలస్ పూరన్. ఎందుకంటే ప్రెసెంట్ అతను బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. తన లాస్ట్ ఇన్నింగ్స్ లో 40+ రన్స్ కొట్టాడు. సో ఇంత కన్సిస్టెంట్ గా ఆడుతున్న డేంజరస్ ప్లేయర్ ని ముంబై టీం ఎంత వీలైతే అంత త్వరగా అవుట్ చేయాలి. అదర్వైజ్ ఖచ్చితంగా గేమ్ ని తన టీం వైపు తిప్పేస్తాడు. మెయిన్లీ మ్యాచ్ పవర్ ప్లేలో దీపక్ చాహర్
పూరన్ కు మంచి మ్యాచ్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్ కి రైట్ ఆర్మ్ ఫేసర్ పూరన్ స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరూ తలపడిన ఇన్నింగ్స్ లో 20 బాల్స్ వేసి 34 రన్స్ మాత్రమే ఇచ్చాడు అండ్ ఆల్సో 2 టైమ్స్ అవుట్ కూడా చేశాడు. సో స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే 141 పర్వాలేదు, మంచి స్ట్రైక్ రేటే. బట్ స్టిల్ నికోలస్ పూరన్ అంత రేంజ్ కాదు అండ్ యావరేజ్ చూసుకుంటే తక్కువ ఉంది. సో దీంతో ఈ మ్యాచ్ పవర్ ప్లేలో ఇద్దరి మధ్య ఒక మంచి ఫైర్ బ్యాటిల్ చేసేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు మనం యంగ్స్టర్స్ అయిన ర్యాన్ రికెల్టన్ మరియు దిగ్వేష్ సింగ్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఎక్సైటింగ్ బ్యాటిల్ చూడొచ్చు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ లో లక్నో టీం ఓడిపోయినప్పటికీ దిగ్వేష్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు అండ్ రికెల్టన్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చాడు. బట్ ఎనీవే ఫారెన్ బ్యాట్స్మెన్ స్పిన్ బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పెడతారు. మెయిన్లీ దిగ్వేష్ సింగ్ పవర్ ప్లేలో చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో వాళ్ళిద్దరి మధ్య ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అయితే మనం చూడొచ్చు. సో ఇవి గైస్ లక్నో మరియు ముంబై మధ్య మ్యాచ్ లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.